name. Welcome to another episode of Bible Eyes, Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాం. How are you doing, Sam? Yeah, doing good, Ruth. So if you remember, Sam, these days one of the weird habit that almost everybody has is, Yeah. just doom scrolling. Correct. ఏమున్నా లేకపోయినా అట్లా టైం పాస్ కాకపోతే అట్లా చూస్తూ ఉంటాం. Yeah, అంటే ఇట్ జస్ట్ ఫర్ అ మ్యాటర్ ఆఫ్, సో అది రోజు చేస్తా ఉంటే ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. Correct. ఇంకొక లైక్ థింగ్ ఏంటంటే లైక్ వీ డూ స్నాప్ చాట్. కొన్నిసార్లు అన్నిటికీ ఏమున్నా లేకపోయినా ఊరికే సింప్లీ ఆల్సో వాంట్ ఓపెన్ అప్ Yeah. అండ్ సీ స్నాప్ చేసుకోవడము, అట్లా చూడడము. Correct. కానీ అట్లా ఒక్కసారి టైం పాస్ కి అని చెప్పి స్టార్ట్ అయ్యేవి Yeah. అట్లా మెల్లిమెల్లిగా బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ రిపీటెడ్లీ అగైన్ అండ్ Correct. అగైన్, Correct. దే బికమ్ అవర్ హ్యాబిట్స్. Yes. అవి ఒక హ్యాబిట్ గా మారిపోయి దే బికమ్ హూ వి ఆర్. మన Exactly. హ్యాబిట్స్ ఆర్ హూ వి ఆర్ కదా సామ్. Yeah. సో అట్లా వెళ్ళిన ఓవర్ ద టైమ్ వి గెట్ ట్రాప్డ్ ఇన్ టు ఇట్. అంటే మనం రియలైజ్ కూడా అవ్వం, అరే ఇది చేస్తూ దీన్ని నేను అలవాటు పడిపోయి Yeah. దీంట్లో నేను ట్రాప్ అయిపోయినా. అవును. I'm not able to come out of it whether Correct. it is a bad, even if it is a bad thing. We don't realize that we are trapped actually. Yeah, So that's basic true. గా మనం ఏమనుకుంటాం అంటే it's not a trap, it's a habit అనుకుంటాం. Mm. This is what we generally do. If I want I can stop అని అనుకుంటాం కానీ It's like I can still manage it. exactly. Habits usually trap us, Ruth. So that's why we need to have a proper view about habits. That is true. Habits good అయినంత వరకు మంచిదే, కానీ we are more prone to inculcating bad habits. Exactly. Right? Yeah. I mean things that are leading us away. Yeah. So ee roju, Sam, I think we need to take a moment and ponder Correct. what does the Bible say about our habits. Yeah. ఎందుకంటే ఈ రోజు మనమందరం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ Yeah. మన అలవాట్ల గురించి ఆలోచిస్తేనే మనం హూ వి ఆర్, Yes. వాట్ యు వాంట్ బి డౌన్ ద లైన్ అని అడిగినప్పుడు ఇట్లుంటా అంటే అట్లా కాదు కదా. Correct, వాట్ వి డూ ఎవ్రీ టైమ్, Every day 21 basis. days ఒకటి రెగ్యులర్ గా చేస్తే దట్ బికమ్స్ యువర్ హ్యాబిట్ అని అంటారు. Correct. సో అలాంటప్పుడు డోంట్ యూ థింక్ ఇట్స్ టైమ్ వి నీడ్ టు థింక్ అబౌట్ Exactly. We good need habits. to check about we need to check our habits, Ruth, which is very essential. ఎందుకంటే what we do conveys a message. ఓకే. మనం ఏం చేస్తున్నాము, మనకి ఏం అలవాట్లు ఉన్నాయి, అది ఈజీగా మన గురించి చాలా విషయాలు చెప్తా ఉంది. అవును సామ్. సో దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బేసిక్ గా కొన్ని విషయాలు మనం స్క్రిప్చర్ నుంచి డ్రా చేయొచ్చు, Ruth. ఓకే. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చాలా సార్లు హ్యాబిట్స్ ని ఏ విధంగా అనుకుంటామంటే అవి కేవలం ఇఫ్ వి డూ సంథింగ్, ఏదో చేయడం బట్టి, ఏదో యాక్షన్ రిపీటెడ్ గా చేయడం బట్టి అనుకుంటాం. కానీ మనం బిబ్లికల్ లెన్స్ లో చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే ఇట్ డస్ నాట్ బిగిన్ విత్ అన్ యాక్షన్, ఇట్ Okay. బిగిన్స్ ఇన్ ద హార్ట్ అని చూస్తున్నాం. ఓ, హ్యాబిట్ primarily begins in the heart. సో ఇట్ హ్యాస్ అ రూట్. Exactly. It has a root. అదే Okay. జేమ్స్ లో కూడా మనం చూస్తాం, జేమ్స్ 1:15 లో, అంటే నాట్ టాకింగ్ అబౌట్ హ్యాబిట్ ఓకే. బట్ సిన్ఫుల్నెస్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే విల్ రీడ్ రూత్ జేమ్స్ 1:15. కెన్ యూ రీడ్ జేమ్స్ 1:15? Sure, Sam. James 1:15. Then after desire has conceived, Yeah. it gives birth to sin. Yeah. And sin, when it is full grown, Yeah. gives birth to death. ఎగ్జాక్ట్లీ. డిజైర్ అనేది స్టార్టింగ్ పాయింట్. Okay. సో ప్రైమరీలీ ఈ రోజు మనం ఫోకస్ చేసేది ఏంటంటే ద హ్యాబిట్స్ దట్ లీడ్ us astray, ద హ్యాబిట్స్ దట్ ట్రాప్ us. The trap సో us. అవి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. దెర్ ఆర్ హ్యాబిట్స్ దట్ ఆర్ వెరీ బెనిఫిషియల్. Yes. మీరు ఇందాకన్నా 21 day ఏదైనా మంచి హ్యాబిట్ ని అలవాటు చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. బట్ True. there are certain things if you don't take note of that, మనం వాటి గురించి పట్టించుకోకపోతే ఖచ్చితంగా ట్రాప్ లో పడడానికి, దేవుని నుంచి దూరం అవడానికి ఉంటుంది. Oh, okay, సో Sam. యంగ్స్టర్స్ గా మన హ్యాబిట్స్ చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే డిజైర్ ద్వారానే హ్యాబిట్ అనేది బయటకు వస్తుంది. Okay. అందుకే జీసస్ కూడా అంటారు కదా, లూక్ చాప్టర్ 6:45 లో, Okay. అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ఫ్లో ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ థాట్స్ అంటారు. ఇంకో వర్షన్ లో అయితే అవుట్ ఆఫ్ ద ట్రెజరీస్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్. Wow. మ్యాన్ కి ఒక ట్రెజర్ ఉంది ఆ హార్ట్ కి. ఆ ట్రెజర్ ఓపెన్ చేస్తే గోల్డ్, సిల్వర్ ఇంత కాస్ట్లీ ఉన్నాయని కాదు. అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ Yeah. ఫ్లో ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ థింగ్స్. అందుకే నా సామ్ బైబిల్లో కూడా అబవ్ ఆల్ ఎల్స్ యు గార్డ్ యువర్ హార్ట్ అని ఉంటది. కరెక్ట్. వీ నీడ్ టు గార్డ్ అవర్ హార్ట్. యాక్చువల్లీ రూత్, నీకు గుర్తుంటే చిన్నప్పుడు మన రూమ్ లో ఈ పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ ఒకటి ఉంటుండే. మనం ఇంతకు ముందు కూడా మేబీ ఒక ఎపిసోడ్ లో చెప్పినట్టున్నాము. ఆ పోస్టర్ లో ఏముంటుందంటే వాచ్ యువర్ థాట్స్ దే Yeah, బికమ్ yeah. యువర్ యాక్షన్స్, Yeah. వాచ్ యువర్ యాక్షన్స్ దే బికమ్ యువర్ హ్యాబిట్స్, Habits. Yeah. వాచ్ యువర్ హ్యాబిట్స్ దే బికమ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ Yeah. క్యారెక్టర్ It becomes your destiny. Yeah. పోస్టర్ లో కూడా ఏం కన్వే చేసిందంటే వాచ్ ఇట్ బిగిన్స్ ఇన్ ద థాట్ అని కన్వే చేస్తుంది. అవును. సో ఆలోచించి ఇది చెయ్యాలి, నాకు ఇది ఇష్టము, ఎక్కడో
వి సీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సంథింగ్ దట్ యు సీ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ థాట్. ఎస్. ఈరోజు యు సీ సమ్ గై స్మోకింగ్ అండ్ ఇస్ నైస్లీ వాకింగ్. సో అక్కడ ఆ యంగ్ మైండ్ కి ఒక థాట్ పడుతుంది, అరే ఇంత స్టైలిష్ గా ఉంది, ఇది ఎంత బాగుంది అని. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనకు తెలియదు. సో ఆ డిజైర్ వల్ల ఏమవుతుంది అంటే ఇట్ లీడ్స్ టు ద హ్యాబిట్. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ డిజైర్స్. మన ఆశలు ఎట్లాంటివి అనేవి చాలా చాలా ప్రాముఖ్యం. సో దట్స్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు చెక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యాబిట్స్, రూత్. దట్ ఈస్ సో ట్రూ. నాట్ ఓన్లీ దట్, అంటే హ్యాబిట్స్ కేవలం హార్ట్ లో ప్రారంభించడం కాదు, కానీ హ్యాబిట్స్ రివీల్ సంథింగ్ అబౌట్ అస్. ఓకే. ఇంకో మాటలో చెప్పాలంటే హ్యాబిట్స్ రివీల్ ఆ మాస్టర్. మన మాస్టర్ ఎవరో రివీల్ చేస్తారు హ్యాబిట్స్. ఎందుకంటే హ్యాబిట్స్ ఆర్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. విల్ రీడ్ దట్ వర్స్, రూత్. Romans chapter 6 verse 16. Okay, Sam, I'm reading Romans 6:16. Don't you know that when you offer yourselves to someone to obey him as slaves, you are slaves to the one whom you obey, whether you are slaves to sin, which leads to death, or to obedience, which leads to righteousness. సో ఆ ప్యాసేజ్ లో అంటే మనకి దేవుడు ఇచ్చిన న్యూ నేచర్ గురించి, అదే విధంగా ఇంతకు ముందు మనం ఏ విధంగా పాపానికి దాసులై ఉన్నామో వివరించబడతా ఉంది. Okay. సో యు ఆర్ స్లేవ్స్ టు ద వన్ టు హూమ్ యు ఒబే. Okay. మనం విధేయత చూపించే వారికి మనం బానిసలం. సో అంటే ఆ లైన్ లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వెన్ యు ఆర్ సో ఎడిక్టెడ్ టు అ లాట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఈ లోకానుసారమైన ఆశలే, ఈ లోకానుసారమైన అలవాట్లే మన అలవాట్లుగా మారితే, దెన్ ఇట్ కన్వేస్ అ మెసేజ్ దట్ వీఆర్ వర్షిపింగ్ సంబడి ఎల్స్ అండ్ ఇట్ మైట్ బి అవర్ సెల్ఫ్. మన హ్యాబిట్స్ లో మనమే మనల్ని ఆరాధించుకోవచ్చు, లేక లోకంనన్నా మనం ఆరాధించవచ్చు. సో ఇట్ కన్వేస్ అ మెసేజ్, రూత్. సామ్, ఇట్లా చెప్పొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పెండ్ ఆల్ ఆఫ్ మై టైమ్ వాచింగ్ టీవీ. ఓకే, లైక్ టీవీలో ఏదో ఒకటి పెట్టుకుని చూస్తున్నా ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్. ఇంకా కాన్స్టెంట్లీ ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్, ఇట్స్ ఓకే, ఐఎమ్ స్టిల్ ఇన్ కంట్రోల్ అని చెప్పుకుంటూ చూస్తా ఉంటే, డస్ దట్ మీన్ దట్ మై మాస్టర్ ఇస్ టీవీ, దట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ మై గాడ్? యా, అంటే వెన్ ఇట్ బికమ్స్ హ్యాబిట్. ఓకే. సో అదే నీ అలవాటు, డైలీ వస్తావు, రాగానే అది పెట్టుకొని ఒక హ్యాబిచువల్ గా మనం చేస్తా పోయే కొలది ఇట్స్ రివీలింగ్, అంటే ది వరల్డ్లీ ఎంటర్టైన్మెంట్, ఈ లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ అనేది నిన్ను గవర్న్ చేస్తుంది, నిన్ను ఏలుతుంది. అదే నీ యజమానుడు ఉంది. అవును సామ్, దట్ ఈస్ సో ట్రూ. అట్లానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ, ఈ 24/7 మన మైండ్ లో ఏది తిరిగినా ఇట్స్ రివాల్వ్స్ అరౌండ్ మనీ. ఏ టాపిక్ అన్నా, ఆల్ దట్ వి వాచ్ ఇస్ అబౌట్ మనీ, ఆల్ దట్ వి థింక్ ఇస్ అబౌట్ మనీ, ఆల్ దట్ వి స్పీక్ ఇస్ అబౌట్ మనీ, ఆల్ దట్ వి డూ, మన డెసిషన్స్ అన్ని మనీ చుట్టూ రివాల్వ్ అయితే, దెన్ దట్స్ అ హ్యాబిట్ ఫర్ యూ అండ్ దట్ రివీల్స్ దట్ మనీ ఈజ్ యువర్ మాస్టర్. అంటే నాట్ సేయింగ్ దట్ మనీ ఈజ్ ఎంటైర్లీ బ్యాడ్ అని చెప్పట్లేదు, కానీ అంటే ఆర్ హ్యాబిట్స్ ఆర్ రివీలింగ్ అ మాస్టర్ అని. దట్స్ ద పాయింట్. అంటే యు బికమ్ సో క్యాల్కులేటెడ్ అండ్ ఎవ్రీథింగ్ యు వాంట్ టు లైక్ థింక్ ఆన్ దోస్ లైన్స్. సో ఏదో ఒక దానికైతే మనం ఖచ్చితంగా స్లేవ్ గా ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఈదర్ వీ షుడ్ బి స్లేవ్ అకార్డింగ్ టు ద బైబిల్, మనం దేవునికైనా దాసులంగా ఉండాలి, లేదు అని అంటే మరి మన లైఫ్ లో ఎక్కువ మనం ఏది చేస్తుంటే దానికి దాసులు అయి ఉంటాం. కరెక్ట్. అందుకే మనం ఒక నిమిషం ఆగి, అంటే ఐఎమ్ లవింగ్ ద లార్డ్, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని వెంబడిస్తున్నాను అని అంటున్నాము, ఫైన్. బట్ ఒక్క నిమిషం ఆగి, వాట్ ఆమ్ ఐ డూయింగ్, నా హ్యాబిట్స్ ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోవడం ఎంతకన్నా మంచిది. సో దట్స్ వాట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఎందుకు అంటే హ్యాబిట్స్ నాట్ ఓన్లీ రివీల్ అ మాస్టర్, హ్యాబిట్స్ షేప్ అ క్యారెక్టర్. బ్రూస్లీ అన్న డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ఏంటంటే, ఐ డు నాట్ ఫియర్ అ మ్యాన్ హూ హస్ ప్రాక్టీస్డ్ 10,000 కిక్స్ వన్స్, బట్ ఐ ఫియర్ అ మ్యాన్ హూ హస్ ప్రాక్టీస్డ్ 1 kick 10,000 times అని అంటారు. వావ్, దట్ ఇస్ సో ట్రూ. అంటే 10,000 రకాల కిక్స్ ప్రాక్టీస్ చేసినట్టు నేను భయపడను ఒకసారి, కానీ ఒకటే కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినట్టు భయపడతాను అన్నాడు. అంటే ఆ కోట్ ఏం కన్వే చేస్తుందంటే, ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అండ్ ద పవర్ ఆఫ్ రిపిటేషన్. వాట్ యు రిపీట్ ఇస్ హూ యు బికమ్ అని ఇట్ కన్వేస్. సో మనము దాన్ని ఇప్పుడు మనకి రెలవెంట్ గా అప్లై చేసుకోవాలంటే, మనం ఏదైతే చేస్తా ఉంటామో ఇది చిన్నదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ డూమ్ స్క్రోలింగ్ ఉంది, మనం చూస్తా ఉన్నాం, మనం కాన్షియన్స్ లో కూడా మాట్లాడినాం. ఫస్ట్ మనకి కన్విక్షన్ కలిగి ఇది రాంగ్ అని తెలుస్తుంది, తర్వాత ఇట్ బికమ్స్ హ్యాబిట్ ఫర్ ఆల్ ఆఫ్ us కదా. సో అట్లా చూసుకుంటా అదేమైపోతుంది అంటే,
ఈ చేప్సస్ ఈ పక్కన ఎవరన్నా ఉన్నా కూడా అట్లాంటి చూడడానికి అలవాటు కింద మారిపోతుంది. ఒకసారి నేను గాస్పుల్ టూర్కి ఒకసారి వెళ్ళిన రూత్. ఓకే. గాస్పుల్ టూర్కి వెళ్తే మా గాస్పుల్ టీం అంతా కూడా ఒక గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అచ్చా. గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు మేము సువార్త చెప్తున్నాం, వాళ్ళు ప్రేయర్ చేయడానికి వెళ్ళాం. అక్కడ మా టీమ్ లో ఒక పర్సన్ ఉండే, వానికి ఏంటంటే అన్ని మూవీ సాంగ్స్ చూడడము అండ్ ఈ సినిమా పాటలు చూడడం అనేది ఒక హ్యాబిట్ అనమాట. ఆ హ్యాబిట్ అయిపోయింది. సరే ఇప్పుడు గాస్పుల్ టూర్ లో ఉన్నాము, ఆల్మోస్ట్ ఒక 3 months ట్రైనింగ్ అయింది. ఇప్పుడేమో గాస్పుల్ టూర్కి వెళ్ళినాము, ఒక ఇంట్లో అందరం కూర్చున్నాము. అక్కడేమో వాళ్ళు టీవీ పెట్టినారు. టీవీ పెడితే వీడేమో ఆ మూవీస్ ఛానల్ పాటలు ఎక్కడైతే వస్తాయో ఆ ఛానల్ పెట్టి చూస్తా ఉన్నాడు. మేమే మరి మనం స్వార్థకు వచ్చినాం రా, ఇది దిస్ ఇస్ నాట్ రైట్ బ్రదర్ అని మేము, కానీ యూ గైస్ ఆర్ కిడ్స్ మ్యాన్ అంటున్నాడు వాడు. అంటే ఇన్ హిస్ సెట్టింగ్ ఆయనకి ఎందుకు అది రాంగ్ అనిపించట్లేదు అంటే ఆయనకు అలవాటుగా మారిపోయింది. అది సీన్స్ కొంచెం అబ్జెక్షనబుల్ ఉన్నా కూడా బ్రదర్ దిస్ ఇస్ రాంగ్ అని చెప్తుంటే దట్ గై ఇట్ ఇస్ బికమ్ అ హ్యాబిట్ ఫర్ హిమ్. అరే దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు లివ్, దానిలో ఏం తప్పు ఉంది అంటున్నాడు అక్కడ. దెన్ మళ్ళీ తీసుకుని వెళ్ళి కౌన్సిల్ చేసి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లా ఇంకొక దగ్గర ఇంకొక బ్రదర్ వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు బేసిక్ గా యాడ్స్ ఏమైనా కొంచెం అబ్జెక్షనబుల్ యాడ్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఏం చేస్తారు, బేసిక్ గా క్రిస్టియన్ హౌస్ హోల్డ్స్ లో వీ డు నాట్ వాంట్ టు డిఫైల్ అవర్ సెల్స్ విత్ థాట్స్, మనం చేంజ్ చేస్తాం. ఇంకో బ్రదర్ క్రిస్టియన్ బ్రదర్ ఏమంటాడంటే కూర్చొని, ఉండని బ్రదర్ అది ఉండని, అది అంటే అటువంటి సీన్స్ ఉండని అంటాడు. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఎందుకు ఉండని అంటున్నారు వీళ్ళు? దే గాట్ యూజ్డ్ టు ఇట్. అలవాటైపోయింది. సో అలవాటు అయిపోయి ఇది ఇప్పుడు ఏమైపోయింది, ఓకే వీళ్ళు దీనిలో కంఫర్టబుల్ ఉన్నారంటే దిస్ ఇస్ హూ దే ఆర్. సో యువర్ హ్యాబిట్స్ షేప్ యువర్ ఎంటైరిటీ. నువ్వు ఎప్పుడో ఒక్కసారి ఎక్కడన్నా నువ్వు చూడడం కానీ లేకపోతే ఏదన్నా చేయడం అలవాటుగా మారితే ఒక రోజు ధైర్యంగా అదే మన స్వభావం కింద, అదే మన గుణం కింద కూడా అయిపోతుంది. దాని తర్వాత ఇది ఎందుకు తప్పు అని అనే స్టేజ్కి వచ్చేసి, అంటే బికాజ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ట్రాప్ అండ్ వీ డోంట్ రియలైజ్ ఇట్. Yes Ruth, exactly, and that becomes a trap for us and it shapes our character, Ruth. అంటే బ్యాడ్ వర్డ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీథింగ్, టేక్ ఎనీ హ్యాబిట్, యూ బికమ్ అన్ ఆల్కహాల్ హ్యాబిట్ గా మారింది. who will you become? You'll become an alcoholic. And that's who you will become. So అట్లా టేక్ ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్, అది మన క్యారెక్టర్ ని షేప్ చేస్తుంది. మనం చూసే కాంటెంట్ లో కూడా, మనము చేసే ఎవ్రీడే యాక్టివిటీస్ లో కూడా అవి ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ స్క్రిప్చర్ కాన్స్టెంట్ గా మనల్ని ఒక ట్రాప్ లో తీసుకెళ్ళిపోతాయి. ఐ హావ్ అ హ్యాబిట్ ఆఫ్ టెక్స్టింగ్ 10 people at the same time, అంటే విత్ ద రాంగ్ పర్పసెస్. స్పెషల్లీ టుడేస్ జనరేషన్ ఒక రిలేషన్షిప్ లో ఎంటర్ అయ్యి ఒక 5-6 బాయ్స్ తో ఒకసారి మాట్లాడే జనరేషన్ లో జీవిస్తున్నాం. మా ఫ్రెండ్ ఉంటుండే ఇంటర్మీడియట్ లో, వాడు ఒకటే మెసేజ్ 5 పెట్టేటోడు, హాయ్ అని. సో అట్లా మల్టిపుల్ పీపుల్ తో చాట్ చేసేవాడు అనమాట. అంటే దట్ బికేమ్ హిస్ హ్యాబిట్. ఏంటంటే టైం పాస్, కానీ ఇట్ ఎండెడ్ అప్ బ్యాడ్లీ. కానీ హౌ ఇట్ ఎండెడ్ అప్ అనేది ఇట్స్ అ మార్క్ ఆన్ హిస్ క్యారెక్టర్. సో అట్లా మనం బేసిక్ గా చాలా ఖచ్చితంగా చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. చిన్న చిన్న హ్యాబిట్స్ లో కూడా మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి, ఎట్లా నేను షేప్ అవుతున్నాను, ఎట్లా నా క్యారెక్టర్ ని, ఈ హ్యాబిట్స్ అనేవి నా క్యారెక్టర్ ని షేప్ చేస్తున్నాయి అని ఆలోచించక తప్పదు. సో కెన్ వి సే లైక్ అవర్ హ్యాబిట్స్ ఆర్ రైటింగ్ అ స్టోరీ ఓవర్ ద టైమ్ వెన్ వీ కీప్ రిపీటెడ్లీ డూయింగ్ ఇట్. ఆ మూమెంట్ లో మనకు తెలియకపోవచ్చు, కానీ అంటే ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఆ హ్యాబిట్ లో మనం మునిగిపోయినప్పుడు, అది ఎక్కడో ఒక చోట ఎక్స్ప్లోడ్ అయిపోయినప్పుడు, దాని కాన్సిక్వెన్స్ మనం చూసినప్పుడు దెన్ ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ us టు రియాక్ట్ ఆర్ రీడూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ క్యారెక్టర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒక కోట్ ఉంటుంది Ruth, ఏంటంటే ద ఓన్లీ థింగ్ దట్ వాక్స్ బ్యాక్ ఫ్రమ్ ద గ్రేవ్ ఆఫ్టర్ ఆల్ ద ట్రిబ్యూట్స్ హావ్ బీన్ గివెన్ అండ్ ఆఫ్టర్ ఆల్ ద ఫ్యూనరల్ సాంగ్స్ హావ్ బీన్ సంగ్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ప్రజలతో పాటు మరణించిన తర్వాత ఏదైనా నడుచుకొని వెళ్ళిపోతుందా అంటే అదే మన క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ని ఏం షేప్ చేస్తుంది, హ్యాబిట్ షేప్ చేస్తున్నాయి. సో నీడ్ టు పాండర్ అపాన్ అవర్ హ్యాబిట్స్. అవును, నువ్వు అట్లా చెప్తే గుర్తొచ్చింది శామ్. ఏం చేసినాడు, ఎన్ని సంపాదించినాడు, ఎట్లాంటి లైఫ్ లీడ్ చేసినాడు, అవన్నీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లో మాట్లాడినా, ఎట్లా ఉన్నాడు, ఎట్లా బిహేవ్ చేసినాడు, ఎట్లా మనుషులతో మాట్లాడినాడు, హౌ హీ లివ్డ్ హిజ్ లైఫ్ అనే దానికి దెర్ ఇస్ మోర్ వెయిట్ టు హౌ వీ ఇంపాక్ట్ అదర్స్ ఆల్సో. ఐ థింక్ టుడే
దట్ ఈస్ అ వెరీ డీప్ థాట్. Yes. మనందరం కూడా వెన్ వీఆర్ ఆల్ ఇన్ దట్ సిచ్యువేషన్, వాట్ విల్ అవర్ ఫ్యామిలీ టాక్ అబౌట్ అస్? అరే ఎప్పుడు అరుస్తుండే, అరే ఎప్పుడు కోపం తెచ్చుకుంటుండే, ఎందుకంటే దట్స్ అ హ్యాబిట్. అరే ఎప్పుడు ఇట్లనే ఇది ఎప్పుడు కాన్స్టెంట్ గా చేస్తుండే అని మనల్ని డెఫినెట్ గా ఎప్పుడు మోసం చేస్తుండే, ఎప్పుడు దొంగతనం చేస్తుండే, ఆల్ దీస్ చిన్న చిన్నవన్నీ కూడా. అన్నిటికీ అబద్ధాలు ఆడుతున్నాం కానీ, correct. అంటే ఇవన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఐ థింక్ మనం అందరం కూడా వి నీడ్ టు చెక్. ఇలాంటివి మన అందరి లైఫ్స్ లో ఏవో ఒకటి ఉంటాయి. Yes. మనం ఇంకొకరికి వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. When we look at our own selves, we'll know. For some it will be like lies and bad words and Correct. things like that. కొంతమందికి it can be really ఆల్రెడీ ట్రాప్ లో ఉన్న యాక్షన్స్ ఉండవచ్చు. Correct. సో అవేంటో మనం ఈరోజు చెక్ చేసుకొని, దేవా హెల్ప్ మీ టు సీ వాట్ మై హ్యాబిట్స్ ఆర్ Yeah. అండ్ లార్డ్ హెల్ప్ మీ టు డీల్ విత్ ఇట్ అన్న థాట్ తోటి Yeah. ఐ థింక్ ఇఫ్ వి జస్ట్ మూవ్. కరెక్ట్ ట్రూత్, ఎగ్జాక్ట్లీ. అంటే అదే హ్యాబిట్స్ తో పాటు అంటే అన్నోటిస్ హ్యాబిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. హిపోక్రిటికల్ లివింగ్, we might get used to live in two ways. Secret living, there are different kinds of habits. వాటిలో మనం ట్రాప్ అవడానికి ఎంతైనా అవకాశం ఉంది రోజు. Yeah, Sam. Okay, Sam. So we understand that, we reap what we are repeatedly sowing, కరెక్ట్. right? So that comes even to habits Yes. in our lives. Yeah. So as we move forward, so tell us from biblical point of view that ఏంటి మనం, what are the steps we can take to have good habits? అంటే దేవుని దృష్టికి బైబిల్ ఐజ్ లో మన హ్యాబిట్స్ ఏ రకంగా మనం ఉంచుకోవాలి అనే దాని గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. కరెక్ట్. రీసెంట్ టైమ్స్ లో అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ చాలా వైరల్ అయింది. అంటే Yeah. హౌ టు బీ ప్రొడక్టివ్, ఎట్లా నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలి అని. Okay. సో ఆ గైడ్ ఫాలో అయితే యుల్ బీ అ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నట్టుగా దట్స్ పిక్చర్డ్ ఇన్ ద యంగ్ జనరేషన్ టుడే. ఓకే. కానీ ఈ హోలీ హ్యాబిట్స్ అనేవి దే ఆర్ నాట్ ఎర్న్డ్ బై ప్రాక్టీస్. సెల్ఫ్ ఎఫర్ట్ ద్వారా పరిశుద్ధమైన అలవాట్లు ఎప్పుడు కూడా సాధించలేము. ఓకే. దట్స్ ద గాస్పుల్. ఏంటంటే నువ్వు మంచిగా అవ్వలేవు. మరి ఎట్లా అనే ఒక పెద్ద Yeah, క్వశ్చన్ అంటే నీ హార్టే సిన్ఫుల్, నీ డిజైర్సే సిన్ఫుల్. నీ హార్ట్ నుంచే అన్ని అలవాట్లు ఫ్లో అవుతున్నాయి. మరి నీ హార్ట్ కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా నీకు మంచి అలవాట్లు రావాలంటే రావు. ఏం చేయాలి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరగాలి. దేవుడు ఒక నూతన హృదయం మనకు దయచేయాలి. అది ఎలా కుదురుతుందండి అంటే, ఫర్ దట్ రీజన్ జీసస్ హస్ కమ్ ఇన్ టు ద వరల్డ్. ఆయన మనము జీవించలేని జీవితం జీవించి, మన కొరకు ఆయన జన్మించి, మన బదులుగా మన శిక్షను, మన దుష్టత్వం గురించి ఆయన శిక్షను భరించి, ఆయన మరణించి, ఆయన తిరిగి లేచి, ఆయన నూతన జీవాన్ని మనకు దయచేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారము నూతన సృష్టిగా మార్చబడతాం. ఆ సువార్త ఏం చేస్తుందంటే, పాత ఆకులన్నీ రాలిపోయినట్టుగా, పాత అలవాట్లన్నీ రాలిపోయినట్టుగా చేస్తా ఉంది. సో ఇట్ బిగిన్స్ బై అండర్స్టాండింగ్ we are not good. We are not having any good habits concerning God and His word. సో అట్లా మనం అర్థం చేసుకొని ఆయనను ఆశ్రయించినప్పుడు అప్పుడు మన హార్ట్ అనేది చేంజ్ అవుతుంది. దట్ విల్ బి అ బిగినింగ్ పాయింట్. And acknowledging what Christ has done for Correct. us, that's the moment we will start to understand and అంటున్నారు. ఇందాక మనం రోమన్స్ చాప్టర్ 6 చదివినాం కదా. ఇప్పుడు మీరు క్రీస్తులో ఏంటంటే you were slaves of sin. Yeah. కానీ now you have become slaves of righteousness. అక్కడ ఆ పాయింట్ మనం చాలా మిస్ చేస్తాం సార్. Exactly. We are no longer slaves to sin అనే అక్కడికే ఉండిపోతున్నాం. కానీ అవును. how much are we becoming slaves to of righteousness righteousness అనేది we are not thinking about it. Correct. Yeah. So that's where we ought to become slaves of righteousness. సో దేవుని కృప ద్వారా అలా మనం మార్చబడినప్పుడు మన అలవాట్లు అనేవి మారడానికి ఎంతైనా అవకాశం ఉంది రోజు. అవును సామ్, దట్ ఈస్ సో ట్రూ. ఎందుకంటే ఇఫ్ వీ లుక్ ఎట్ అదర్ గాడ్లీ మెన్ హూ లివ్డ్ ఫర్ క్రైస్ట్, వాళ్ళ లైఫ్స్ లో కూడా దే హ్యాడ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ మనకి వీ నో అబౌట్ అగస్టిన్, దట్ హౌ హీ యూస్ టు గో టు ద ఉమెన్ అండ్ హౌ హీ వాజ్ caught up in such kind of sin. కానీ బట్ వెన్ హీ కేమ్ టు క్రైస్ట్, గాడ్ చేంజ్డ్ హిస్ హ్యాబిట్స్. దేవుడు ఆయన అలవాట్లని కూడా మార్చేసి, హీ సెడ్ దట్ హీ వాజ్ డెడ్ Correct. to that kind of things, and he said that is my old me. Yeah. But our person no longer lives ani. Yes, alanti illustrations we remember. And సువార్త తెలియకుండా, హృదయం మారకుండా, నూతన హృదయం పొందుకోకుండా ఏమి కూడా మార్చలేము. నేను ఈ 21 days ఫాస్టింగ్ ఉంటా మారిపోతా అంటే మారం.
దట్స్ నాట్ ద గాస్పుల్. నేను ఇంకోటి బైబిల్ చదివేస్తా, నేను ఇప్పుడు ఒక 2 days బైబిల్ చదువుతా మారిపోతా అంటే మారలేము. బికాస్ దిస్ ఇస్ నాట్ బై అవర్ ఓన్ ఎఫర్ట్ వి అచీవ్, ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారి కృపను బట్టే అలవాట్లు మారడానికి అవకాశం ఉంది రోజు. సో దట్స్ ద ఫౌండేషనల్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎస్ శామ్. ఆల్సో శామ్, మనము ఇట్లా ఒక గుడ్ హ్యాబిట్ ని కల్టివేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు మనం చాలా సార్లు వి వాంట్ టు టాక్ అబౌట్ విల్ పవర్. నేను ఖచ్చితంగా ఇది చేయాలి, ఐ వాంట్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్, కాబట్టి నేను ఏమైనా డిటర్మైన్డ్ గా ఉండి ఐ వాంట్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అని విల్ పవర్ తో మనం అచీవ్ చేయొచ్చు కదా శామ్? విల్ పవర్ తో అచీవ్ డెఫినెట్ గా చేయొచ్చు, అవి ఒకవేళ హ్యూమన్ హ్యాబిట్స్ అయితే. ఓకే, బట్ వి టాకింగ్ అబౌట్ హోలీ హ్యాబిట్స్. ఓకే, నేను పొద్దున్న లేవాలి, మార్క్స్ అ డిస్టింక్షన్. నేను ఎక్సర్సైజ్ చేయాలి అంటే, ఈ రోజు జెన్జీ ఎంత జిమ్ ఫ్రీక్స్ ఉన్నారు, సో వాళ్ళు ఎంత కష్టపడి దేర్ పికింగ్ అప్ దర్ బాడీ. సో దట్స్ ద విల్ పవర్ దే హ్యావ్. బట్ కెన్ దే ఓవర్కమ్ సిన్ అంటే పాపాన్ని వారు జయించే విల్ పవర్ ఉందా? లేదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ ద్వారా లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ ద్వారా ఏదన్నా జయించాలంటే శాంసన్ పడేవాడే కాదు. బట్ హీ ఫెల్ బికాస్ ఇట్స్ నాట్ విల్ పవర్ త్రూ విచ్ వీ కెన్ డిఫీట్ అవర్ ఫ్లెష్. Then what is it, Sam? It's depending on the Holy Spirit. So Galatians 5:16 ఒకసారి చదువుదాం Ruth. Galatians 5:16. So I say, live by the Spirit and you will not gratify the desires of the sinful nature. So depending on the Spirit of God on a day-to-day basis. Be filled with the Spirit. సో ఈ కమాండ్స్ మనకి ఇవ్వబడ్డాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడింది ఎందుకంటే మనకు సహాయం చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి. హీ విల్ బి ద కంఫర్టర్. ఆయన సత్యంలోకి నడిపిస్తాడు, ఆయన కన్విక్షన్ లోకి నడిపిస్తాడు. ఆయన మనల్ని పూర్తిగా మార్చి ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు he will help us to overcome the desires of the flesh. So we should learn to depend. we need to depend on the Spirit of God. That is so. ఎందుకంటే శామ్ కొన్ని ఏరియాస్ లో నేను కూడా చిన్నగున్నప్పుడు I used to go to the church and then వాళ్ళ తీసుకునే టైంలో మనందరికి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమని చెప్పినప్పుడు చాలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఐఎమ్ సో సారీ ఫర్ ఫాలింగ్ అగైన్ అండ్ మళ్ళీ నీ నుంచి నేను పడిపోయినాను, దయచేసి క్షమించు అని చెప్పి ఐ ఆల్వేస్ యూస్ టు సే దేవా ఈ వీక్ దేవా తప్పకుండా నేను పక్కా ఐ విల్ డూ దిస్ లార్డ్, పక్కా యు సీ దిస్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ దట్ ఐ విల్ లివ్ బై యువర్ స్టాండర్డ్, ఐ విల్ డూ ఇట్ అని నేను రిపీటెడ్గా అదే ప్రేయర్ చేస్తుండే. బట్ అగైన్ another Sunday comes and I used to say the same prayer again, Lord I'm sorry again but this week you see I'll definitely try. But then ఒక పాయింట్ ఆఫ్ టైంలో I realized that అరే every time I'm praying I will do it but I can't do it on myself. Then that day I confessed, నేను అన్న దేవా అయ్యో నేను చేయలేను కదా, నా వల్ల అయితే అవ్వదు. బట్ నౌ I am seeking your help. You help me to live like this. You help me to overcome. And ఎప్పుడైతే ఆ ప్రేయర్ చేసినాను, God really helped me, Sam. Slowly God helped me to overcome certain things in life and living in the way God wants us to live. So అట్లా మనం మోసపోతాం కదా, అరే నేను ఎట్లన్నా ఉండాలి అని అనుకుంటే ఆ హ్యాబిట్ ని మనం చేసుకోలేం. కానీ I think we need to depend upon the Holy Spirit, right? Correct. అంటే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ అన్నమని నేను గాల్లో తిరుగుకుంటా ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ అన్నం కాదు. The Holy Spirit has given us the greatest gift, which is the word of God. So దేవుని లేఖనాలు చదివే కొలది లేఖనాల్ని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పనిచేస్తాడు. ఆయన ఇచ్చిన లేఖనాల్ని మన హృదయంలో పనిచేసేలాగా చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లేఖనాలు మనం అర్థం చేసుకోవడానికి కూడా మనం పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం అర్థం చేసుకోలేం. మనకు ప్రకాశింపజేసేది కూడా, ఇల్యూమినేషన్ కలగజేసేది కూడా స్పిరిట్ ఆఫ్ గాడ్. సో వెన్ యూర్ డిపెండింగ్ ఆన్ ద స్పిరిట్, you will read his word, you will read God's word, and definitely you will be able to overcome bad habits, and you will be able to defeat the works of the flesh, and kotta habits chesukodaniki kuda the Spirit of God will lead us through. That is so true, Sam. So itla manam దేవుడి పైన ఆధారపడితే then we'll definitely have victory kada, Sam. Correct, Ruth. అంత మాత్రమే కాదు కానీ మనం ఆలోచన చేయాలి, కొన్నిసార్లు రాడికల్ గా ఉండాలి. ఒకసారి రూత్ ఒక పాస్టర్ దగ్గరికి ఒక యంగ్స్టర్ వచ్చినాడంట. యంగ్స్టర్ వచ్చి పాస్టర్ గారు, నేను అసలు దేవుని కోసం ఎంత జీవించాలనుకుంటున్నా గానీ అనవసరమైన రిలేషన్షిప్స్ లో నేను పట్టబడుతున్నా, సో దేవుని నాకు అసలు సహాయం చేస్తలేడు అని అన్నాడంట. అవునా, యాంగ్రీ విత్ గాడ్ అన్నమాట. లేదు, సో వాట్ హ్యాపెండ్
ఏ యంగ్స్టర్ ఏమైంది అసలు వాట్ హ్యాపెండ్ అంటే, లేదు ఇట్లా నేను ఒక కెఫేకి వెళ్ళినా, సో ఎవ్వరు లేరు నా చుట్టూ, నేను ఒక్కడిని వెళ్ళినాను. అండ్ అక్కడ నాకు ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు వన్ పర్సన్. సో మెల్లిగా ఐ స్టార్టెడ్ స్పీకింగ్. అండ్ అక్కడ నుంచి అది చాలా వేరే దగ్గరికి దారి తీసింది. సో నేను దేవుణ్ణి ఫెయిల్ చేసినాను. సో ఐఎమ్ యాంగ్రీ ఎట్ గాడ్ అన్నాడంట. అప్పుడు పాస్టర్ ఈ డిడ్ వన్ థింగ్, ఇట్లా గ్లాస్ ఒకటి ఉందంట ఆయన టేబుల్ మీద, అది తీసుకొని గ్లాస్ పెట్టి స్టార్టెడ్ పుషింగ్ ద గ్లాస్ అనమాట. స్టార్టెడ్ పుషింగ్ ద గ్లాస్ జస్ట్ లైక్ దిస్. పుష్ చేసుకుంటా స్టాప్ 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 అంటున్నాడంట. స్టాప్ 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 అనుకుంటే ఈస్ పుషింగ్ ద గ్లాస్. కానీ మొత్తానికి స్టాప్ అనుకుంటా పుష్ చేసేసరికి అది కింద పడిపోయింది గ్లాస్. ఇట్ వాస్ బ్రోకెన్. ఆ యంగ్స్టర్కి అర్థమయ్యి లైక్ వెళ్ళిపోయినాడంట. సో దట్స్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం డిపెండ్ అవుతున్నాం అనుకొని మనము చేసే యాక్షన్స్ లో దాన్ని రిఫ్లెక్ట్ చేయకపోతే మనం కూడా యంగ్స్టర్ సిచ్యువేషన్ లో ఎండ్ అప్ అవుతాం. అంటే వాట్ వీ నీడ్ టు థింక్ ఇస్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు బి రాడికల్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. జీసస్ కూడా అదే చెప్పినారు, కన్ను నిన్ను పాపం చేయడానికి ప్రోత్సహిస్తే యూ హ్యావ్ టు ప్లక్ ఇట్ అవుట్ అన్న. అంటే ఎంత రాడికల్ రూత్ కదా. అంటే మనం రాడికల్ గా ఉండొద్దు, ఇంకా మనకు కృప ఉంది అని చాలా మంది టీచింగ్ చేస్తున్నారు. బట్ వీ నీడ్ టు బి వెరీ రాడికల్ వెన్ ఇట్ కమ్స్ టు సిన్. ఇట్స్ ఓకే అనేది ఇస్ మోర్ ఇన్ అవర్ డిక్షనరీ దాన్ సేయింగ్ నో టు సర్టెన్ సిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యా. కానీ అది చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది. సో కొన్నిసార్లు కొన్ని హ్యాబిట్స్ ని రాడికల్ గా నో చెప్పాలి, నో అని చెప్పాలి. కొన్నిసార్లు దాన్ని కట్ చేయాలి. లేదు ఇంటెన్షనల్ గా విల్ఫుల్ గా అది ముందుకు ఎక్కడికన్నా లీడ్ చేస్తుందని చెప్పి విల్ఫుల్ గా డెసిషన్ తీసుకొని ప్లక్కింగ్ అవుట్ ఆర్ ఐ, అది పెయిన్ఫుల్ లా కాదా? చాలా. కటింగ్ అవుట్ ఆర్ హ్యాండ్ పెయిన్ఫుల్ లా కాదా? చాలా పెయిన్ఫుల్. అంటే దట్స్ నాట్ వాట్ జీసస్ ఇస్ టీచింగ్ దేర్. కానీ రాడికల్ యాటిట్యూడ్ టువర్డ్స్ సిన్. సో అది మనం డెవలప్ చేసుకోవాలి. లార్డ్, ఐ విల్ హేట్ వాట్ యూ హేట్. నీ మీద డిపెండ్ అవుతున్నాను కనుక వాలంటరీగా డెసిషన్స్ తీసుకొని నేను ఈ హ్యాబిట్స్ ని మార్చుకుంటాను, వాలంటరీగా నో చెప్తాను. నేను నీ దగ్గరికి రాకముందు ఐ విల్ సే నో, రాడికల్ గా చెప్తాను. ఎవరన్నా ఏమన్నా అనుకున్నా పర్లేదు, ఎవరన్నా తాగడానికి ఇన్వైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకున్నా పర్లేదు, ఐ విల్ సే నో. ఎవరన్నా ఏదైనా ఇంకే హ్యాబిట్ లో మనల్ని లాగేయాలని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఐ విల్ బి స్ట్రిక్ట్. సో అది ఖచ్చితంగా మనం ఆలోచన చేసి రాడికల్ గా ఉండడం కూడా నేర్చుకోవాలి. దట్ ఈస్ సో ట్రూ సామ్. ఎందుకంటే a little compromise will lead us far away and it will trap us ultimately. So saying no అనేది we should learning to say no. And finally మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూత్, ఈ హ్యాబిట్స్ ని నో చెప్పడమే కాదు కానీ దే షుడ్ బి రీప్లేస్డ్. హ్యాబిట్స్ అనేవి బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసుకున్న అయిపోయింది అనడానికి లేదు. దే షుడ్ బి రీప్లేస్డ్ విత్ న్యూ హ్యాబిట్స్. సో ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకుంటామో, దేవుని తెలుసుకున్న అంత బాగానే అయిపోయింది, నా అలవాట్లన్నీ మారిపోయినాయి అంటే కుదరదు. బట్ వీ నీడ్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రీడ్ గాడ్స్ వర్డ్. వీ నీడ్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్ టు ప్రే ఎవ్రీ డే. చర్చ్కి వెళ్ళడం ఒక హ్యాబిట్ గా మారాలి, ఆత్మీయ జీవితం జీవించడం ఒక హ్యాబిట్ గా మారాలి. స్పిరిచువల్ డిసిప్లిన్స్ అనేవి మనకు అవసరం. స్పిరిచువల్ డిసిప్లిన్స్ అనేవి ప్రాక్టీస్ ద్వారా వస్తాయి. స్పిరిచువల్ డిసిప్లిన్స్ అనేవి కూడా ఇట్ కమ్స్ త్రూ టైమ్. సాల్వేషన్ ఈస్ అ వన్ టైమ్ ఈవెంట్. Salvation is not earned. Salvation is not earned by practice. రక్షించబడ్డం అనేది అది ప్రాక్టీస్ ద్వారా కుదరదు. అది ఒక రోజులో ఖచ్చితంగా రక్షించబడగలుగుతాం, అంటే ఒక మూమెంట్ లో రక్షించబడగలుగుతాం. కానీ పరిశుద్ధపరచబడ్డం ఇట్స్ అ లైఫ్ లాంగ్ థింగ్. ఎవ్రీడే స్ట్రగుల్, ఎవ్రీడే బ్యాటిల్, ఎవ్రీడే ఎఫర్ట్. శాంక్టిఫికేషన్ లో పరిశుద్ధాత్మ దేవుని కార్యముతో పాటు మన ఎఫర్ట్ చాలా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ఎఫెక్షన్స్ దేవుని వైపుగా తిప్పినప్పుడు దెన్ డెఫినెట్లీ we will cultivate habits that will glorify the Lord, that will benefit us, that will be a blessing to many people. అవును సామ్, దట్ ఈస్ సో ట్రూ. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది యునో ఇఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఆల్వేస్ లిస్నింగ్ టు సెక్యులర్ మ్యూజిక్, what should we do అంటే we need to replace it with gospel music. If you are constantly having something to do with a sin, మనం దాన్ని we need to replace it with something else. అంటే దేవుని వాక్యం తోటి లేకపోతే గాడ్లీ థింగ్స్ తోటి మనము రీప్లేస్ చేసినప్పుడు then we will fill our minds and our hearts and our habits will automatically they will change and God will help us in that way. It will become holy habits. And that is so true Sam. అందుకే కదా Sam, ఎంతో మంది గాడ్లీ మెన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు if we look into their lives, they
డెఫినెట్లీ హ్యాడ్ సర్టన్ హ్యాబిట్స్. అవును. చాలా క్లియర్ గా మనం చూడొచ్చు అది. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు జాన్ వెస్లీ ఉన్నారు అనుకో, ఆయన హీ మేడ్ ఇట్ అ పాయింట్ ఎవ్రీ సింగిల్ డే హిస్ డే యూస్ టు స్టార్ట్ ఎట్ 4 AM. బిఫోర్ ద సన్ రైజెస్ ఐ షుడ్ బి ఆన్ మై నీస్ అని అనుకుంటుండే ఆయన. అండ్ ఖచ్చితంగా ఆయన హీ వుడ్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. హ్యాబిట్స్ గురించి వింటుంటే మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. అవును, నిజంగా ఎవ్రీ టైమ్ వి రీడ్ అండ్ వి లెర్న్ అబౌట్ దమ్ ఇట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్. హీ మేడ్ ఇట్ అ పాయింట్. ఆయన ఎంత ట్రావెల్ చేస్తుండే సామ్, ఎన్ని ప్రసంగాలు చేసిన అయినా కూడా ఎవ్రీ డే మార్నింగ్ 4 AM he's on his knees to pray, and every little thing he used to journal. And ఇంకా మార్టిన్ లూథర్ కూడా he used to preach to himself. ఆయననే చెప్పుకుంటుండే అంట, సువార్త ప్రకటించుకుంటుండే, బికాస్ he wanted to hear God's word to himself. ఆయన ఆ రకంగా చేస్తుండే. ప్రేయింగ్ హైడ్ అయితే ఎప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని చెప్పి he used to make it a habit to have his quiet time. చర్చ్ హిస్టరీలో వీళ్ళందరూ గొప్ప ఎగ్జాంపుల్స్ ఉన్నారు. Yes sir. We have to look at their lives and learn. ఏదో నార్మల్ గుడ్ హ్యాబిట్సే కాదు కానీ హోలీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం అనేది Yes sir. మనం గోల్ అవ్వాలి అని ట్రాప్ నుంచి బయటపడాలి. ఈవెన్ జానథన్ ఎడ్వర్డ్స్ హార్స్ బ్యాక్ మీద ట్రావెల్ చేసుకుంటా ఆగి ఏదన్నా థాట్ వచ్చినప్పుడు, ఏదైనా దేవుని గురించి ఆలోచించినప్పుడు నోట్ డౌన్ చేసుకొని అగైన్ హీ యూస్ టు గో. పర్జన్ అయితే హీ యూస్ టు రీడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బుక్స్. చిన్నప్పటి నుంచే, చాలా చిన్నప్పటి నుంచే డెవలప్ దట్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ దట్ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ ద బైబిల్. సో అట్లా మేబీ మన గురించి వాట్ ఆర్ యువర్ హోలీ హ్యాబిట్స్ అని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనకి ఏమీ లేవు అని చెప్పాల్సి వస్తుందేమో. వీ నీడ్ టు థింక్ అబౌట్ దెమ్ sometime. Not sometimes, Sam. Now is the time. I think manaki now is the best time that God has given us. ఎంతో మంది చెప్పుకుంటూ పోతే our list doesn't end. సుజానా వెస్లీ అప్రోన్ వేసుకుంటే ఆమె ప్రేయర్ చేసుకుంటుంది అని తెలుసుకుంటుండే. అండ్ ఎమికా మైకిల్ ఆమె లైఫ్ లో కూడా we see that constantly she used to depend on God. So అట్లా ఎంతమంది they had habits. They literally did it every single day repeatedly. They learned to depend upon God. నిజంగా, don't you think friend that we all need to cultivate holy habits in our day-to-day lives? Let us plead for God's mercy. Let's pray. పరిశుద్ధుడా, మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఎన్నోసార్లు దేవా మా అలవాట్ల విషయంలో మేము ఆలోచన లేకుండా జీవిస్తున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. దేవా, ఈ రోజు నుంచి హెల్ప్ us to intentionally think about what we are doing and what we are doing repeatedly. దేవా, మా అలవాట్లను మార్చండి ప్రభా. మాకు హోలీ హ్యాబిట్స్ని దయచేయండి ప్రభా. మేము మీ పైన ఆధారపడడానికి నేర్పించి దేవా మా అందరినీ తండ్రి యేసయ్య మీ వైపుగా నడిపించమని హెల్ప్ us, O Lord, so that through our habits we can be conformed into the image of Christ. Please help and have mercy. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Thank you so much for joining in, friends. Until we see you again in another episode, God be with you all. Bye everybody. Bye bye.